స్పష్టత లేనప్పుడు నీ బిడ్డ విషయంలో నువ్వు ముస్లిం సాంప్రదాయంగా పెళ్లి చేసి ఒక ఆంధ్ర వ్యక్తితోటి చేసి ముస్లింలను అటు మోసం చేస్తున్నావు, ఇటు ఎస్సీ మాదిగ సమాజాన్ని మోసం చేస్తున్నావు. ఇది ఎంత అన్యాయమో చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు నువ్వు చేసే శాస్త్రాలు ఎట్లున్నాయో ప్రజలకు అర్థమైతేనే ఉంది. ఇలా చూడు, టీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకొని నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినావు. ఆ కాంగ్రెస్లో మా మాదిగలు 10-15 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళను పక్క పెట్టి నువ్వు టికెట్ తీసుకున్నావు. ఇదేనా నీ న్యాయం? నీకు మొత్తం 40 ఏళ్ళ రాజకీయంలో ఓసారి ఎమ్మెల్సీ చేసినావు, డిప్యూటీ సీఎం పదవి ఉంది, మంత్రి పదవులు ఉన్నావు, మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఉన్నావు, మళ్ళీ ఎమ్మెల్యేగా అయినావు. ఎమ్మెల్యే అనే అంతటితో అయినవా? మళ్ళీ కాంగ్రెస్లో జంప్ అయినావు. మళ్ళీ కాంగ్రెస్లో మా మాదిగలు నమ్ముకున్న సామన్న కావచ్చు, అనిల్ అన్న కావచ్చు, రామకృష్ణ కావచ్చు, ఇందిరక్క లాంటి కావచ్చు, కొన్నేళ్ళ నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళను మళ్ళీ పక్కకు నెట్టి మళ్ళీ అక్కడ కాంగ్రెస్లో టికెట్ తీసుకున్నావు. ఇది నీ అంబేద్కర్ వాది సిద్ధాంతం ఇదే చెప్తుందా? సిఆర్ అన్న గారు, ఇదేనా నీ నీతి? ఇదేనా నువ్వు నిజాయితీ పన్ను? ఇదేనా నీ ఆలోచన విధానం? అంబేద్కర్ విధంగా ఆలోచన విధానాలు ఉంటాను, ఇదేనా నీ ఆలోచన విధానం? అంటే నువ్వు ఒక మాదిగలో చీడపురుగా మాదిగ ఒక బైన్లని పేరు చెప్పుకుంటూ మాల మాదిగల మధ్య విడగొట్టే రకంగానే ఉన్నావు తప్ప ఏ రోజు కూడా మా వర్గీకరణ పట్ల కానీ మా జాతి పట్ల కానీ నీకు ప్రేమ లేదని స్పష్టంగా మా కళ్ళ మూట అవపడుతుంది. అట్లా ఉన్నోనైతే మా డిప్యూటీ సీఎం రాజే పదవి పోయినప్పుడు నువ్వు డిప్యూటీ పదవి తీసుకున్నావు, గుంజుకున్నట్టే. మొన్న ఎమ్మెల్యే పదవి ఉంటే అతనికి దక్కకుండా మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే తీసుకున్నావు. అట్లానే తీసుకోకున్నాక మళ్ళీ కాంగ్రెస్లో దక్కకుండా నీ వల్లనే ఆరు రమేష్ బీజేపీలో పోయాడు, నీ వల్లనే మా పసునూరు దయాకర్ అన్న కాంగ్రెస్లోకి పోయినాడు. వీళ్ళందరూ పోయినాక కూడా మళ్ళీ నువ్వు నీ బిడ్డ కోసమే ఉన్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉన్నా, జాతి పట్ల అవగాహన ఉంటే నీ బిడ్డను ఉపసంహరించుకోవాలని కూడా మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అట్లా ఉపసంహరించుకోక నా బిడ్డనే నువ్వు నిలబెడతావు అంటే మాదిగ జాతి చూస్తూ ఊకోదు. నీ ఖచ్చితంగా నీ బట్టలు ఇప్పుతాం, అదే వరంగల్లో నీపై చావు డప్పు కూడా కొడతాము. వరంగల్లో మా సమాధానాలు చెప్పాలి, ప్రజలకు తెలవాలి. మేము నువ్వే అన్నావు కదా, నేను ఏదైతే నిజాతి పరిని ఆరోపణలు చేస్తూ అవి నిరూపించాలన్నాం. మేము కూడా శ్రీఆర్ గారికి అన్నగారికి డిమాండ్ చేస్తున్నాం. మేము మాట్లాడే మాటల్లో చర్చకు రా, ఎక్కడికి మేము వరంగల్లో కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ వేదికకు వస్తే మేము వేదికకు రానికి సిద్ధంగా ఉన్నాం. మా మాదిగలను మోసం చేసినట్టుగా మేము ఆధారాలతోటి నిరూపిస్తాము. మరి అట్లాంటప్పుడు నువ్వు కూడా రావాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా రాక ఖచ్చితంగా నువ్వు అట్నే మౌనంగా ఉంటే ఖచ్చితంగా నీ బట్టలు కూడా విప్పుతామనేది మేము స్పష్టం చేస్తున్నాం. ఖచ్చితంగా నీ బిడ్డను విత్డ్రా చేసుకోకపోతే మేము విడిచిపెట్టే ముచ్చట లేదు. మేము ఖచ్చితంగా మీరే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మీరు ఉద్యమకారణని వర్గీకరణ కోసం అనుకూలంగా ఉన్నప్పుడు మాదిగలకి టికెట్లు లేనప్పుడు అడగవలసిన బాధ్యత నీకు లేనప్పుడు నువ్వు ఇతరుల గురించి మాట్లాడే నైతిక